చుట్టూ నీళ్లు కానీ తాగడానికి ఉండదు. చుట్టూ లక్షలాది మంది జనం కానీ బ్రతుకు తెరువు కేవలం బయట నుండి తెచ్చుకునేది. అత్యధిక కాస్ట్లీయెస్ట్ కార్లు ఉంటాయి, అత్యధిక అద్భుతమైనటువంటి ఇళ్ళు ఉంటాయి, కానీ సరైనటువంటి రోడ్లు ఉండవు, సరైనటువంటి విధానం ఉండదు. కొల్లేరు ప్రాంతంలో ఉండేటటువంటి లక్షలాది కుటుంబాల జీవితంలో రాజకీయం ముడిపడి ఉంది, ఓ రకమైనటువంటి మాఫియా శక్తులు ముడిపడి ఉన్నాయి. గతంలో దాంట్లో కొన్ని మార్పులు చేసే ప్రయత్నం సుప్రీంకోర్టు ఆదేశాలతో జరిగిన అది కాస్త కథ మారిపోయినటువంటి దశ. ఇప్పుడు సిపిఐ నారాయణ గారు మరొకసారి ఈ అంశాన్ని హైలైట్ చేస్తున్నారు. కొల్లేరు సరస్సును పరిరక్షించి స్థానికులు రాకపోకలకు ఇబ్బంది లేకుండా రోడ్లు వేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 1వ తేదీలోపు రోడ్లు మౌలిక వస్తువులు కల్పించుకుంటే మండవల్లి మండలం పెద ఎడ్లగాడి దగ్గర నిరవధిక దీక్ష చేస్తానని ప్రకటించారు. ఏదైతే కొల్లేరులో నేను పర్యటించినటువంటి సందర్భంలో పెనుమాకలంక గ్రామస్తులు తమ సమస్యలను ఏకరువు పెట్టడం, రోడ్లు, తాగునీరు, మురుగునీరు కాలువలు లేక దశాబ్దాలుగా అవస్థలు పడుతున్నామని, కాంటూరు కుదించి తమకు జీవనాధారం కల్పించేలా సహకరించాలని కోరారు. ఆ తర్వాత నారాయణ మాట్లాడుతూ కాంటూరు కుదిం మీద సీఎం చంద్రబాబు కేంద్రంతో చర్చించాలి, ప్రభుత్వం కొల్లేరులో బుడమేరు కలిసే చోటు నుంచి ఉప్పుటేరు శివారు వరకు పూడికి దించాలి, స్థానిక మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచేందుకు సహసిద్ధ వేటకు అనుమతించాలి అంటూ పవన్ కళ్యాణ్ కోరారు. ఈ సమస్యల మీద దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.